హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరపు శుభవార్త. ఇందిరమ్మ ఇల్లు ఎల్1, ఎల్2, ఎల్3 లిస్టులో మీకైతే రాబోతున్నాయండి. ఎవరెవరికి మరి ఏ అర్హతలు ఉంటే ఎల్1, ఎల్2, ఎల్3 లిస్టులో ఇల్లు మంజూరు అవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ ప్రాంతాల్లో ఇల్లు అనేది మంజూరు చేస్తున్నారో తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందరికీ వీడియో అనేది వెళ్తుంది. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇందిరమ్మ ఇల్లు అయితే ఎల్1 లిస్ట్‌లో ఇప్పుడు స్థలం ఉన్న వారికైతే ముఖ్యంగా ఇప్పుడు 3 విడతలుగా అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి. రూ. 1,00,000 అయితే అమౌంట్ అనేది పడ్డాయండి. బేస్‌మెంటు, స్లాబు, గోడలకి, ప్లాస్టింగ్‌కి ఈ 4 విడతలుగా కూడా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 1,00,000, 1,75,000, 1,25,000, రూ. 1,00,000 అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మీకు స్థలము లేకుండా, ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకి కూడా ఎల్2 లిస్ట్‌లో మంజూరు చేస్తున్నారు ఇల్లు డబుల్ బెడ్‌రూమ్స్ అయితే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు వికలాంగులకు, వితంతులకైతే ముఖ్యంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎల్3 లిస్ట్ వారికి కూడా మీకు స్థలం ఉన్నా, ఇల్లు ఉన్నా కూడా మంజూరు చేస్తున్నారు. కాకపోతే ట్యాక్స్ అనేది పే చేయకూడదని చెప్తున్నారండి.